మోడల్ పోర్ట్ఫోలియో 7 స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ పాఠశాల ఆధారిత మదింపు. సో ఈ మోడల్ పోర్ట్ఫోలియో సంబంధించి ఎవరు తయారు చేశారంటే ఎం విజయ్ గౌరి గారు, ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్, పి దొడ్డిగుంట, రంగంపేట మండల్, ఈస్ట్ గోదావరి. ఓకే, ఇప్పుడు మేడం గారు తయారు చేసిన ఈ పోర్ట్ఫోలియోని ఒకసారి మనం చూద్దాం. పాఠశాల ఆధారిత మదింపు పోర్ట్ఫోలియో 7, ఉపాధ్యాయుని పేరు ఎం విజయ్ గౌరి గారు, మండల ప్రజా పరిషత్ ఆదర్శ పాఠశాల, పి దొడ్డిగుంట, తరగతి 4వ తరగతి, విషయం తెలుగు, పాఠ్యాంశం ఎలుక విందు. పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. నెంబర్ 1, వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవటం, అర్థం చేసుకుని చెప్పడం, ఆలోచించి సొంత మాటల్లో రాయడం. పాఠశాల ఆధారిత మదింపు ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. ఏ, అభ్యసనం కొరకు మదింపు. సో ఈ పోర్ట్ఫోలియోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే అభ్యసనం కొరకు మదింపు, అదేవిధంగా అభ్యసనంగా మదింపు, అదేవిధంగా థర్డ్ వచ్చి అభ్యసనం యొక్క మదింపు. మనకి క్విజ్లో కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే మనకి ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్లోకి వస్తుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లోకి వస్తుంది. సో అభ్యసనం కొరకు మదింపులో చూసినట్లయితే జ్ఞానం, పనితీరు, నైపుణ్యాలు, ఆసక్తులు, దృక్పథం, వైఖరి, స్ఫూర్తి వంటి సామర్థ్యాలు అభ్యసనం కొరకు మదింపు ద్వారా సాధ్యపడును. మదింపు ప్రక్రియలలో విద్యార్థులను భాగస్వామ్యులను చేసి ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ బి వచ్చి అభ్యసనంగా మదింపు. సో విద్యార్థుల యొక్క బలహీనతలు, బలాలు తెలుసుకోవటం, లోపాలను తెలుసుకోవటం, సవరించుకోవటం, అర్థం చేసుకోవటం, జీవితాంతం నేర్చుకోవడానికి సహాయపడే సామర్థ్యాలు అభ్యసనంగా మదింపు ద్వారా సాధ్యపడుతుంది. అభ్యసనం యొక్క మదింపు. విద్యా ప్రణాళిక లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, ప్రక్రియ నైపుణ్యాలు, పనితీరు నైపుణ్యాలు, అభ్యసన ఫలితాలు, అభిరుచులు, ప్రేరణ మొదలగునవి అభ్యసనం యొక్క మదింపు ద్వారా సాధ్యపడును. విద్యేతర అంశాలను వేరు చేయకుండా సమగ్ర సమాచారం అందించబడుతుంది. సో ఈ విధంగా అభ్యసనంగా మదింపు, అభ్యసనం యొక్క మదింపు, సో ఈ విధంగా 3 రకాలు మనం తెలుసుకున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మూల్యాంకన ప్రణాళిక వ్యూహాలు. నెంబర్ 1, వ్యక్తిగత అభ్యసన మదింపు. మీ ఇంటికి వచ్చిన అతిథులకు మీరు ఎలాంటి మర్యాదలు చేస్తారు చెప్పండి. మీ ఇంట్లో తయారు చేసిన పిండి వంటల పేర్లు తెలుసుకుని మీ నోట్బుక్లో రాయండి. సి, ఎలుకలను మీరు ఎక్కడెక్కడ చూశారు చెప్పండి. సెకండ్ వన్, జట్టు సమూహ అభ్యసనం యొక్క మదింపు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఈ క్రింది కృత్యాలను చేయించడం ద్వారా స్థాయి ప్రమాణాలు నిర్ధారించుట. ఏ, వాక్యాలలో ఈకారం ఉన్న పదాలు ఎన్ని ఉన్నాయి. పాఠంలో కొత్త పదాలు, వాటి పర్యాయ పదాలు చర్చించి రాయండి. పాఠంలోని పదాలతో వేరువేరు అర్థాలు వచ్చే వాక్యాలు తయారు చేయండి. ఉపాధ్యాయుల సహకారంతో జట్టు కృత్య ప్రదర్శన. చూడండి, ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఒక చిన్న టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. టీచర్స్ స్టూడెంట్స్కి, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని ఆ టార్గెట్ని వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో టీచర్ కొన్ని గ్రూప్స్ కింద స్టూడెంట్స్ని డివైడ్ చేయటం అని మనం ఈ చిత్రాల్లో గమనించవచ్చు. స్వీయ మదింపు. విద్యార్థి పాఠ్యాంశ కథను సొంతంగా చెప్పినప్పుడు తప్పులు లేకుండా చెప్పగలిగిన లేదా అని స్వీయ మదింపు చేసుకుంటాడు. విద్యార్థులు నిమగ్నత, వారి సాధనల గురించి తమకు తామే తీర్పునిచ్చుకొని మదింపు స్వీయ మదింపు చేసుకుంటాడు. ఎలుకలు ఉండడం వలన లాభమా నష్టమా అన్న అంశం ద్వారా తప్పు మరియు ఒప్పులను విద్యార్థి తనకు తానుగానే స్వీయ మదింపు చేసుకుంటాడు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ రూబ్రిక్స్. ఈ రూబ్రిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో
సో ఇది ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది మనకి దీంట్లో. అంటే స్టూడెంట్ యొక్క లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ విధంగా ఉన్నాయని రూబ్రిక్స్లో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక టూల్ మాట. ఇది పాఠశాల ఆధారిత మదింపులో ప్రధానమైన మూల్యాంకన సాధనం రూబ్రిక్స్. విద్యార్థులకు సకాలంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, భావ ప్రసార నైపుణ్యాలను సులభతరం చేయడానికి రూబ్రిక్స్ను ఉపయోగించవచ్చు. సో విద్యార్థుల నైపుణ్యాల స్థాయి సూచికల పట్టికలు. సో ఈ స్టూడెంట్స్ యొక్క లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఈ రూబ్రిక్స్ మనం తయారు చేసుకుంటాం. అంటే దీన్ని బట్టి ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. తోటి పిల్లలతో సమవయస్కులతో సహకార రూబ్రిక్. సో దీంట్లో ఫస్ట్ కాలం తీసుకున్నట్లయితే ప్రమాణము, నెక్స్ట్ స్థాయి 1 అంటే లెవెల్ 1, స్థాయి 2 లెవెల్ 2, స్థాయి 3 లెవెల్ 3. సో దీంట్లో మనం ఫస్ట్ ఇది పదాల ప్రయోగం తీసుకున్నాం. పదాల ప్రయోగం తీసుకున్నప్పుడు లెవెల్ 1లో ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే తోటి పిల్లల సాయంతో చేస్తారన్నమాట. లెవెల్ 2లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా మరియు ఉపాధ్యాయుల సాయంతో చేస్తూ ఉంటారు ఈ పదాల ప్రయోగం అనేది. అదేవిధంగా లెవెల్ 3 స్వంతంగా ఆలోచించి పదాల రూపకల్పన చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఒక ప్రమాణం తీసుకున్నట్లయితే ఆ ప్రమాణం ఏ స్థాయిలో ఏ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉండడం మనం దీన్ని బట్టి అంచనా వేయచ్చు అన్నమాట. ఓకే, పాఠ్యాంశ భావ ప్రశ్నల రూపకల్పన. పాఠ్యాంశాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసినట్లయితే దానికి సంబంధించి ఈ రూబ్రిక్స్లో వాళ్ళ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ని ఏ విధంగా అంచనా వేయచ్చు అంటే జట్టు సభ్యులతో పాల్గొనలేదు, సమయాన్ని వృధా చేశాడు. సో వాళ్ళందరూ కూడా లెవెల్ 1లోకి వెళ్తారు. జట్టు సభ్యులతో సమవయస్కులతో కొంత సమయాన్ని వెచ్చించాడు, వాళ్ళందరూ లెవెల్ 2లోకి వెళ్తారు. అధిక సమయం జట్టు సభ్యులతో పాల్గొనడం మరియు చర్చించడం. సో వీళ్ళందరూ కూడా లెవెల్ 3లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ పరిపుష్టి. నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అన్నమాట. వీళ్ళు అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లెవెల్ 2లో ఉన్న వాళ్ళు. ఇంకా లెవెల్ 3లో ఉన్న వాళ్ళంటే సందర్భానికి తగిన నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చి పరస్పర సహకారం. సో ఏ విధంగా ఒకరికొక కోఆపరేషన్ ఏ విధంగా చూసుకున్నట్లయితే సమవయస్కులతో అమర్యాదగా ఉండి పరిభారాన్ని నిష్పాక్షికంగా పంచుకోలేరు. సో వీళ్ళు అందరితోటి అంటే పీర్ గ్రూప్ తోటి సరిగ్గా ఉండరు అన్నమాట. ఉండకపోవడం అదేవిధంగా వాడిని వర్క్ షేరింగ్ అనేది సరిగ్గా జరగదు వీళ్ళ దగ్గర. సో లెవెల్ 1లో ఉంటారు ఇటువంటి వాళ్ళు. ఇతరులతో అమర్యాదగా ఉంటూ పనిని వాయిదా వేశాడు. సో వీళ్ళు లెవెల్ 2లో ఉంటారు. సమవయస్కులతో ఎల్లప్పుడూ మర్యాదగా ఉన్నాడు, పనిని నిష్పాక్షికంగా చేశాడు. సో వీళ్ళందరూ కూడా లెవెల్ 3లోకి వస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామనుకోండి, సో తక్కువ బొమ్మలు సేకరించాడు. సో లెవెల్ 1లో ఉన్న వాళ్ళు తక్కువ బొమ్మలు సేకరించడం జరిగింది. బొమ్మలు సేకరించి ఉపాధ్యాయుడి సహకారంతో ప్రాజెక్ట్ తయారు చేశారు. అంటే వీళ్ళు నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు బొమ్మలు సేకరించారు, కానీ వాళ్ళ యొక్క టీచర్స్కి హెల్ప్ తీసుకున్నారు. ఎక్కువ బొమ్మలు సేకరించి స్వంతంగా ఆలోచించి అందంగా ప్రాజెక్ట్ తయారు చేశారు. సో వీళ్ళందరూ కూడా మనకి లెవెల్ 3లో ఉంటారన్నమాట. సో చాలా చక్కగా రూబ్రిక్స్ తయారు చేయడం కొంచెం కష్టమే, ఈ టేబుల్ తయారు చేయడం, కానీ చాలా చక్కగా మేడం గారు తయారు చేశారు ఇది రూబ్రిక్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రూబ్రిక్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే స్టూడెంట్ యొక్క లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ విధంగా ఉన్నది మనకి చాలా క్లియర్గా ఈ టేబుల్ నుండి మనం అసెస్ చేయొచ్చు అన్నమాట. అంటే స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్న లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. రూబ్రిక్స్ అనేది చాలా మంచి టూల్ మాట. ఇది చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఈ నిష్ఠా ట్రైనింగ్లో. ముందు బహుశా మనకి రూబ్రిక్స్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ నిష్ఠా ట్రైనింగ్ ద్వారా మనకి రూబ్రిక్స్ అనేది పరిచయం అయ్యిందని నేను అనుకుంటున్నాను. నాకైతే మాత్రం నిష్ఠా ట్రైనింగ్ ద్వారానే రూబ్రిక్స్ అనే పదాన్ని మొదటిసారిగా నేను విన్నాను. ఓకే, సో నెక్స్ట్ రాత పరీక్షలు. గేయ కథను సొంత భాషలో రాయండి. గేయ కథను ఒక సొంత భాషలో రాయమని చెప్తున్నారు. అదేవిధంగా ఎలక పిల్లిని విందుకు పిలిచి వంటలు చేసింది. ఇలా రకరకాల పిండి వంటలు మీ ఇంట్లో ఎప్పుడు చేస్తారు? సో రకరకాల పిండి వంటలు సాధారణంగా మన ఇంట్లో ఎప్పుడు చేస్తామని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఆన్సర్ అనేది వాళ్ళ నుండి రావడం జరుగుతుంది మనకి. ఎలుకలు ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు కలుగును? గేయంలోని వాక్యాల ఆధారంగా ఈ క్రింది ఖాళీలు పూరించండి అని చెప్పేసి కొన్ని డాష్లు ఇవ్వటం జరిగింది. అరిటాకు డాష్లో అన్నం వడ్డించారు. ఇక్కడ ఈ డాష్లో మనం రాయాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ పనులు చూసుకున్నట్లయితే మదింపు చూసుకున్నట్లయితే దత్తాంశ సేకరణ. మీకు నచ్చిన పెంపుడు జంతువుల చిత్రాలను సేకరించి అతికించండి. మీకు నచ్చిన పెంపుడు జంతువుల చిత్రాలను సేకరించి అతికించడం. అదేవిధంగా పోర్ట్ఫోలియో. ఎలుక పిల్లి ముఖాలను, తొడుగులను, మాస్కులను అట్ట రంగు కాగితాలతో తయారు చేయండి. వాటికి రంగులు వేయండి.
వేసిన తర్వాత మీకు నచ్చిన బొమ్మలను కాగితాలతో కత్తిరించి తయారు చేయండి, ప్రదర్శించండి. వివిధ వస్తువులతో తయారు చేసిన బొమ్మలు, గీసిన చిత్రాలు మీ సమవయస్కుల సహకారంతో తరగతి గదిలో ప్రదర్శించండి. సో ఈ విధంగా మనం మాస్క్ తయారు చేయడం అన్నమాట. బృందంగా పనిచేసి మాస్కులు తయారు చేయడం, జంతువుల యొక్క పటాలు మొదలైనవి అన్నమాట. సో కాగితం బొమ్మలు వీటిని తయారు చేసి చూడండి, మనం చిన్నప్పుడు కూడా ఇటువంటి బొమ్మలు తయారు చేసి వాటి వెనకాల దారం పెట్టి మొహన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. సో అదేవిధంగా చూడండి, పాఠ్యాంశ గేయ అభినయం. సో ఒక పాఠ్యాంశం, గేయ పాఠ్యాంశం అనేది మనం అభినయం ద్వారా చేసి చెప్పినట్లయితే విత్ ఎక్స్ప్రెషన్స్, సో స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే సైకోమోటర్ డొమైన్స్ అనేవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్లో. కాబట్టి అభినయం ద్వారా టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉండాలి. సో అప్పుడు స్టూడెంట్ మొనోటనెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఈ లెసన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశ బోధనలో మూల్యాంకనాల ప్రణాళిక వ్యూహాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక నోట్ కూడా పెట్టడం జరిగింది. మూల్యాంకనాల ప్రణాళిక వ్యూహాలను కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్, సృజనాత్మకత, మదింపు కృత్యాలు. సో క్రియేటివిటీ. సో ఇక్కడ చూడండి, విద్యార్థులను గ్రూపులుగా విభజించి చిత్రాన్ని చూడండి, గమనించండి, ఏం జరుగుతుందో ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ పటాన్ని చూసి చెప్పాలన్నమాట. చూడండి, ఎలక ఒక కర్ర పట్టుకుంది, పిల్లి చిన్న ఎలకని పట్టుకుంది. సో ఇక్కడ విస్తరకులు మనకు భోజనం కనిపిస్తుంది. సో ఈ పటాన్ని ఊహించి స్టూడెంట్ క్రియేటివిటీతో వాళ్ళు ఏం చెప్పగలుగుతారో వాళ్ళతో చెప్పించాలి. సమవయస్కులతో చర్చింపు చేయట చిత్రం యొక్క దృశ్యం. చిత్రంలో ఎంతమంది ఉన్నారు, ఏమి చేస్తున్నారు, వ్యక్తిగతంగా చెప్పండి. చిత్రంలో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పమని అడుగుతాం అన్నమాట మనల్ని, స్టూడెంట్స్ని. అదేవిధంగా ఇక్కడ మనకి రెండో పటం చూడండి, పిల్లి పారిపోతుంది, ఎలక పిల్లలన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తగులుతున్నాయి పడుతుంది. ఎలుక విందు గేయ కథను విన్నారు కదా, చిత్రం చూడండి, తర్వాత ఏమైందో ఊహించి చెప్పంటున్నారు. సో ఉపాధ్యాయుని అభిప్రాయాలు. ఈ మాడ్యూల్ మదింపుకు సంబంధించి అభ్యసనీ కేంద్రీకృత బోధనల విధానాలను పరిచయం చేయడానికి ఉపకరిస్తుంది. మదింపు ప్రక్రియలను బోధనాభ్యసన ప్రక్రియలలో అంతర్భాగంగా చేయడాన్ని సులభతరం చేస్తుంది. రికార్డుల నిర్వహణ, నివేదికల సమర్పణ భారం వంటివి తగ్గిస్తుందని ఈ మాడ్యూల్ అధ్యయనం వలన అర్థమైంది. సో ఈ విధంగా ఈ మాడ్యూల్ని తయారు చేశారు. ఆ పోర్ట్ఫోలియోని ఎం విజయహోరి గారు చాలా చక్కగా తయారు చేశారు. సో ఈ విధంగా రకరకాల చిత్ర పటాలను ఈ మాడ్యూల్ అంటించి చాలా చక్కగా ఈ మాడ్యూల్ని పోర్ట్ఫోలియోని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.